మనం చూస్తున్నాం బైబిల్ మిషన్ చర్చ్ కోరుమావిడి షారోన్ ప్రార్థన మందిరం. పాస్టర్ శ్యాంబాబు అయ్యగారు ఏ రీతిగా మాట్లాడుతున్నామో అది మనం చూడాలి. నా ప్రాణమా యెహోవాను సమర్పించము, నా అంతరంగ సమస్తమా ఆయన పక్షతనాన్ని సమర్పించము. నా ప్రాణమా యెహోవాను సమర్పించము. ఆయన చేసిన ఉపకారములో ఏది మరొకము. ఆయన్ని సంకటముల నీరు పొందుతువాడు, కరుణా కటాక్షం నీ ధరింపజేసి ఉన్నాడు. పక్షిరాది యవనం వలె నీ యవనము ప్రజలంచున్నట్లు మేలుతోని హృదయాన్ని తృప్తి పరుచున్నానని ప్రభు ఈ దినాన సెలవుతున్నాడు. చాలా చాలా బాగా చెప్తున్నారు. అయినప్పటికీ నా ప్రాణమా యెహోవాను సమర్పించము, నా యంత్రముల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించము. నా ప్రాణమా యెహోవాను సమర్పించము, ఆయన చేసిన ఉపకారములలో నేనేం అనుకోను. చూద్దాన్ని ముగించేస్తాను. దేవా నీవు నన్ను పరిశోధించి చేసినందుకు అనేక వందనములు. దేవా ఈ నిమిషం వరకు నీవు నాకు చేసిన మేధ విషయంపై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాకు కలిగిన ఆపదల నుండి కీడుల నుండి తప్పించినందుకు మీకు స్తోత్రములు. తండ్రి మా పాపములను క్షమించుము, మా పాపములు దయించుటకు శక్తి దయచేయము. ఓ తండ్రి నాకు తెలిసిన పాపం చేయకుండా నడుచుకుంటున్నాను. నీవు ఏది చెప్పినా అది చేయుదును. నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము నీకు సమర్పణ చేస్తున్నాను. నా కలిగినదంతయు నీకు అప్పగించుతున్నాను. నీ చిత్తములో నన్ను నడిపించుము. నన్ను నీ సేవలో వాడుకొనుము. నీ వాక్యము నాకు బాగుగా బోధించుము. నేను నీ వాక్యము నేర్చుకొని ఆ ప్రకారముగా చేయుదును. నీవే నా పోషకుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నన్ను మోక్షంలోనికి తీసుకుని వెళ్తున్నావు. కాబట్టి నేను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను. నేను నీ సేవకుడను, నీ బిడ్డను. నన్ను అంగీకరించుము. ప్రియమైన తండ్రి, నిన్నే నీ వైపు చూస్తున్నాను. నా చెవుల్లో నీ మాటలు విన్నను, నా నోట్లో నీ మాటలు పలుకుతును. నా హృదయంలో ఎల్లప్పుడూ నిన్నే కలిగియుందును. నా జ్ఞాపక శక్తితో నిన్ను జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు చుట్టూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. చెట్టును చూచి, ఇది వ్యక్తిగతంగా ప్రార్థన కనుక చెట్టును చూసినప్పుడు నా తండ్రి ఎంత చక్కగా పళ్ళు ఆకులు పనిచేసిన వాడు అని స్తోత్రము చెల్లించుదురు. కానీ మానవుడు తప్పిదము చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన ఉపకారములో నేనని మరొక ఆయన సంకటంలో నీ పొందుచేవాడు, కరుణా కటాక్షం నీ ధరింపజేస్తున్నాడు. పక్షిరాది యవనం వలె నీ యవనమును కొత్తదపుచున్నట్లు వేరుతో నీ హృదయాలు తృప్తిపరుచున్నాడని ప్రభు సెలవుతున్నాడు. ఈ దినంలో ప్రభు మార్పు రాసిన సువార్త 16:17 మీరు దయ్యమును వెళ్ళగొట్టుడని తెలియపరిచినావు. వెళ్ళగొట్టుదని ప్రకటించినావు కనుక మేము అడుగుతున్నాము. కనుక మా మీదకి వచ్చిన దయ్యములను వెళ్ళగొట్టము, మాటల ద్వారా వచ్చిన దయ్యాలను వెళ్ళగొట్టము, దయ్యమని చెప్పిన మాటను వెళ్ళగొట్టును. అపవాదిని ఎదిరించలే, అప్పుడు వాడు నీ ఎదురు నుండి పారిపోవును అని యాకోబు 4:7 రాయించినావు కనుక ఎదిరించగల శక్తి మాకు అనుగ్రహించును. సాతాను శీఘ్రముగా మీ పాదముల క్రింద తొక్కించదనని కూడా నీ రోమీలకు రాసిన పత్రిక 16:20 రాయించినావు కనుక అది ఇప్పుడు నెరవేర్చుము. సన్నిధి అదేనా